మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను, ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం మనమే, ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు. నాని చెప్తున్నాను, అక్కడ పనులు అయిపోయినాయి కదా. సో అటుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలుపెట్టడం. సో పోర్టు పనులు ఆపడము, వీళ్ళ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ పోర్టు పనులు స్టార్ట్ చేయాలని. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ అన్నీ రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది, 110 కిలోమీటర్లు. ఇంకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతానే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్ మనోహరన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహరన్న వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాలతా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇక్కడ ప్రజాస్వామ్యంతో అందరూ భాగస్వామ్య రాజధాని అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా ఆ లైన్లో ఉంచుకొని 5 లక్షలు 6 లక్షలు కట్టే తీసుకోవటం. ఇంకా భాగస్వామ్యం ఎక్కడ ఉంది సార్? మన భూముల్లో వాళ్ళ కాలేజీలు కట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటే వాళ్ళు మనం కూడా పిల్లల్ని కూడా ఎగబడే తీసుకుంటున్నాం. భాగస్వామ్యం అనేది లేదు సార్, ఎక్కడ భాగస్వామ్యం లేదు. మా భూములు కాపాడుకోవాల్సి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా భూములు ఎట్ట కాపాడుకుందాం అనేది వాళ్ళతో భయపడి మరి ఇండైరెక్ట్గా ఏదో రకంగా మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంతకుముందు కేసులన్నీ వేసి ఉన్నాయి.
గతంలో కేసులన్నీ వేసిన తర్వాత చంద్రబాబు గారు రాగానే అవన్నీ డిస్మిస్, అవన్నీ తీసేయండి, ఇక ఆ పాత కత్తులను తీసేయండి, కొత్త కత్తులతో నరుగుదాం అంటే నేను నా భాషలో చెబుతున్నా సార్, మీరేమనుకోవండి, కొత్త కత్తితో నరుగుదామని మళ్ళీ మొదలుపెట్టాడండి. మళ్ళీ మొదలుపెట్టేసి మరే ఉండవల్లిలో, నాది ఉండవల్లి సార్, నా పేరు వేసిరెడ్డి, మళ్ళీ చెప్తున్నా నేను, 4 రోజులు మా ఊరు మొత్తం కూడా 4 రోజులు పేపర్లో వస్తూ ఉన్నాయి, ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎవరెవరు ఎంత భూమి పోతుంది అనేది కూడా ఏం లేదు. సర్వే నెంబర్ చుట్టం పేర్లు కొట్టాడు, సర్వే నెంబర్ చుట్టం పేరు. అసలు యువనాడి సేలో కూడా లేఅవుట్ వేసేసి మన ఈ ఆఫీస్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్లో బోర్డులు కట్టి ఇది ఈ రోడ్డు ఇటు, ఈ రోడ్డు ఇటు, ఈ ప్లాట్ ఇది అని చెప్తారు కదా, అట్లాంటి పరిస్థితి ఉండవల్లికి వచ్చింది సార్ ఇక్కడ ఇప్పుడు. అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కొంతమంది ప్లాట్లు తీసుకున్నారు, అది రకరకాలుగా ఉన్నది, అది దాని జోలైతే పోవద్దు. యవ్వనాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్విజేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిద్దాం. దీని మీద నా సజెషన్ కూడా ఏంటంటే, అసలు భూములు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మాత్రం రిజెక్ట్ చేసి దాన్ని కాపాడుకోవడం కోసం రైతు వాడి ఇష్టమైతే ఎత్తాడు. 9.2 అనేది వాళ్ళు పెట్టిన నిబంధన, వాళ్ళే 9.2, 9.3 రెండు పెట్టారు. ఆ 9.2 ఏంటంటే, యువనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి, మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు 9.2 ఎడిపోయింది సార్, అలా అది పోయింది, అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరం 9 ఇచ్చాం, దాదాపు అందరూ ఇక్కడ 90% అందరూ ఇచ్చిన తర్వాత 9.9 ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త కళ్ళతోటి మళ్ళీ రణరంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటిది అట్లాగే మరి ఉండవల్లి దగ్గర ఆ కొండవీటి బాగుది ఆల్రెడీ 16 పంపులతోటి స్కీమ్ రన్ అవుతాం సార్, అది ఎత్తిపోతల పథకం. దాన్ని మరి అసలు కొండవీటి బాగు అనేది రాదు, ఎక్కడ నీళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి కొండవీటి బాగులోకి ఎత్తిపోతల పథకం పెట్టారు, 16 పంపులు పెట్టారు కదా, హై పవర్ పంపులు, అవి ఇక్కడి నుంచి కాదు, 246 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కట్టారు. ఓకే, నీళ్ళు ఎత్తిపోతల పథకం పెట్టారు. మళ్ళీ రెండో ప్రాజెక్టు మళ్ళీ 12 ఎకరాలకి ఇప్పుడు మళ్ళీ ఎక్విజేషన్ పెట్టేసి మళ్ళీ రెండోది ఎత్తిపోతల పథకం మళ్ళీ 456 కోట్ల రూపాయలు. ఎవరు సంసార్ ఇది? అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్, అంతేగాని నాకు వేరేగా ఇంకోటి చెప్పడానికి కాదు, నా ఆవేదన చెబుతాను సార్. ఎందుకంటే ప్రజల డబ్బు, ఇంత డబ్బులు అన్యాయం చేయకూడదు. అసలు ఆ రోడ్లు ఏంటి సార్, ఆ రోడ్లు 1 కిలోమీటర్కి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సార్ వేసేది? అరే మామూలు నేషనల్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని, మనాడు కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఏ ఇబ్బంది లేదు. నేను ఆవేదన చూస్తున్నాను సార్, ఎందుకంటే నిరంతరం నేను ఆ రాజధానిలో తిరుగుతామంటాను, తిరుగుతున్నప్పుడు నాకు అదంతా కనపడతా ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సేఫ్ సైడ్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అందరు తీసుకుంటారు సార్. నిజంగా ఈ డబ్బు అంతా కూడా మంది ఇక్కడ కట్టే వాళ్ళది, మన అన్ని ట్యాక్స్లు కట్టిన తర్వాత ఈ డబ్బు ఇంత దుర్వినియోగం అవుతుంది. అసలు వాళ్ళకి వరదెత్తే బెటరు, ఎందుకంటే 450 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేస్తారు కదా వరదరంగానే, నీటి తరలించడానికి, అదో పేరు. ఇట్లా జరుగుతుంది సార్. కనుక మనం ఇచ్చిన వాళ్ళే ఇచ్చేసారు, అయిపోయిందండి ఆల్రెడీ. వాళ్ళ రిటర్నబుల్ ఫ్లాట్లు కానీ ఇంకా అది వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యపడదు, అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఎంత చేసినా కూడా. ఇవ్వనోళ్ళ భూములు మాత్రం కాలు పెట్టనీయకుండా మనం చేయగలిగితే శభాష్, మనకు అంతకంటే మనం కోరుకునేది ఏమీ లేదు సార్. అది